వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ రాజా సాబ్ ఈ రోజు థియేటర్స్లోకి వచ్చింది. నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఫ్యాన్స్ ఈ ప్రీమియర్స్లో భారీ సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని రూపొందించాడు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటించారు. హర్రర్ ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కిన రాజా సాబ్ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం. కథలోకి వెళ్తే జమీందారీ వైభవాన్ని కోల్పోయి మధ్యతరగతి జీవితం గడుపుతున్న యువకుడు రాజా సాబ్ ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడి నానమ్మ గంగమ్మని అన్నీ తానై చూసుకుంటాడు. గంగమ్మని ఆమె గతం వెంటాడుతుంది. తన యవ్వనంలో అమ్మవారి ఆభరణాలు వెతికి తెస్తానని వెళ్ళిన తన భర్త కనకరాజు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆమె ఎదురు చూస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా తాత ఫోటో కనబడడంతో ఆయన్ని వెతికి పట్టుకునేందుకు రాజు హైదరాబాద్ బయలుదేరతాడు. ఈ అన్వేషణలో ఉండగానే జెస్సీని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఆమె తన ప్రేమను వ్యక్తపరిచే లోపే భైరవి కథలోకి వస్తుంది. తాతను వెతికేందుకు నగరానికి వచ్చిన రాజుకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? చివరికి రాజు తన తాత ఆచూకీ కనుక్కున్నాడా లేదా? తన నానమ్మ నిరీక్షణకు తెరదించి తాతను ఆమె దగ్గరికి చేర్చగలిగాడా లేదా అనే విషయాలు సినిమాలో చూడాలి. ఎలా ఉందంటే ఈ సినిమా కథ అంతా అడవిలో ఉన్న ఒక కోట చుట్టూ తిరుగుతుంది. సినిమా మొదట్లోనే కనకరాజుకి డబ్బంటే ఎంత పిచ్చో చెప్పేశాడు దర్శకుడు మారుతి. పరుల సొమ్ము కోసం ఆశపడే కనకరాజు తన మాయాజాలంతో అందరి నుంచి డబ్బులు దోచుకొని దాన్ని కోటలో దాచుకోవడం, చనిపోయిన తర్వాత కూడా ఆ సొమ్మంతా తనకే దక్కాలని, ఆ సంపదకు వారసుడు తాను మాత్రమేనని, ఇంకెవరికి దక్కకూడదని ముందే వీలునామా రాసుకోవడం వంటి ఘటనలు ఆసక్తి రేపుతాయి. సెకండ్ హాఫ్లో సంజయ్ దత్కి ప్రభాస్కి ఎదురు పడినప్పటి నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. వాళ్ళ మధ్య మైండ్ గేమ్తో పాటు ప్రభాస్ కామెడీ టైమింగ్ కొత్తగా అనిపిస్తుంది. చనిపోయి ఆత్మగా మారిన తర్వాత తన భార్యని చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడనేది ఉత్కంఠని కలిగిస్తుంది. తాత నానమ్మతో బంధాలు అనుబంధాలు అనే ఎమోషన్ పాయింట్తో ప్రభాస్ని కొత్తగా చూపించాలని మారుతి కొత్తగా అటెంప్ట్ చేశాడు. సత్య క్యారెక్టర్ని పరిచయం చేసి కథని ఆసక్తిగా ప్రారంభించాడు. కానీ కథ ముందుకెళ్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తగ్గడం, ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ కొత్తగా లేకుండా రొటీన్గా ఉండడం, దీంతో సినిమా బలంగా కనెక్ట్ చేయలేకపోయిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్లోనైనా సినిమా గాడిన పడుతుందని ఆశించిన వారికి మారుతి మూస కథనంతో కొత్తదనం ఏది లేకుండా లాగే ప్రయత్నం చేశాడు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు సైకలాజికల్ డ్రామా, హర్రర్ ఎలిమెంట్స్, నానమ్మ క్యారెక్టర్తో ఎమోషన్ పండించిన విధానంతో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్ని ఇంత ఎనర్జెటిక్గా చూడటం రిలీఫ్గా అనిపిస్తుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక నిధి అగర్వాల్తో ప్రభాస్ కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయింది. వీరిద్దరు కాంబినేషన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. మాలవిక మోహనన్, రిద్ధి కుమార్ పర్లేదనిపించారు. సంజయ్ దత్ విలనిజం బాగా పండించాడు. జరీనా వహాబ్ నానమ్మ పాత్ర బాగుంది. టెక్నికల్గా చూస్తే తమన్ మ్యూజిక్ ఈ సినిమాని మరింత ఎలివేట్ చేసింది. మొత్తంగా రాజా సాబ్ ప్రభాస్ కెరీర్లో ఒక డిఫరెంట్ ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.